నోరూరించే కమ్మని చికెన్ ఫ్రై. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ నోరూరించే కమ్మని చికెన్ ఫ్రై. ఈజీగా ఎలా చేయాలో డీటెయిల్గా చూపించబోతున్నాను. అలాగే చికెన్ ఫ్రైని చాలా సింపుల్గా చేయవచ్చు. రుచి అయితే సూపర్గా ఉంటుంది. చికెన్ ముక్క జ్యూసీగా టెండర్గా ఎంత తిన్నా కానీ ఇంకా తినాలనిపించేలా రుచి చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ఈ సింపుల్ చికెన్ ఫ్రైని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి. ఈ చికెన్ ఫ్రై చేయడానికి నేనైతే 1/2 kg వరకు చికెన్ తీసుకున్నాను. చికెన్ పీసెస్ అనేవి మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా మీడియం సైజులో కట్ చేయండి. ఈ చికెన్ నేను శుభ్రంగా కడిగి పసుపు ఉప్పు వేసుకొని బాగా కలుపుకున్నాను. ఇలా కలుపుకున్న చికెన్ ని కనీసం 15 నిమిషాలు పక్కన పెట్టుకొని బాగా నాననివ్వాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో 3 లేదా 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేయండి. నాన్ వెజ్ రెసిపీలో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోనే 2 బిర్యానీ ఆకులు వేసుకోండి. చికెన్ ఫ్రైలో బిర్యానీ ఆకుల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒక పెద్ద ఎర్రగడ్డను వేసి కొంచెం దూరగా వేయించుకోండి. ఎర్రగడ్డలు ఇలా దూరగా ఫ్రై అయిన తర్వాత 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేయండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఫ్రెష్గా దంచి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే మనం ముందుగా నానబెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని హై ఫ్లేమ్ మీద చికెన్ని 5-6 నిమిషాల వరకు బాగా వేయించుకోండి. చికెన్లో నుంచి నీళ్లు ఊరుతాయండి. ఆ నీళ్లు ఊరి నీళ్లు పూర్తిగా ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అవుతుంది. అలా వచ్చిందాక వేగనివ్వండి. ఇలా వేయించుకోవడం వలన చికెన్ ఫ్రై అనేది నీచు వాసన రాకుండా ఉంటుంది. 5-6 నిమిషాల తర్వాత చికెన్లో నుంచి నీళ్లు పూర్తిగా ఇంకిపోయి ఇలా ఆయిల్ సపరేట్ అయింది. ఇప్పుడు దీంట్లో ఒక మీడియం సైజ్ టమాటాను ఇలా ముక్కల కింద కట్ చేసి మొత్తం బాగా కలిసేలాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మరొక 10 నిమిషాలు మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టి వేయించండి. ఇలా వేయించడం వలన ముక్క అనేది గట్టి పడకుండా ఉంటుంది. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి. చూడండి, ఎర్రగా వేగింది కదా, టమాటా కూడా బాగా మెత్తబడింది. ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లోనే 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నాను. మేము కొంచెం కారం ఎక్కువగానే తింటాం, అందుకోసమే ఎక్కువగా వేసాను. మీరు కావాలంటే కొంచెం తగ్గించుకోండి. 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా ఇలా మిక్స్ చేయండి. తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి మరొక 3 నిమిషాలు వేయించండి. ఎందుకంటే మనం వేసిన మసాలా పొడులన్నీ చికెన్ ముక్కలకు బాగా పట్టాలి కాబట్టి లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించండి. మూత పెట్టి వేయించుకున్నారంటే చికెన్ తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు చూడండి, 3-4 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. ఇలా బాగా ఎర్రగా వేగుతుంది. ఇప్పుడు ముక్క ఉడికిందా లేదా చూసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయడమే. చూసారు కదా చికెన్ ఫ్రై ఎంత బాగా వచ్చిందో, చూస్తుంటే నోరూరిపోతుంది. ఈ చికెన్ ఫ్రైలోకి బగారా అన్నం అయితే బెస్ట్ కాంబినేషన్ అని చెప్పవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఓసారి చికెన్ ఫ్రైని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. నేను చేసిన ఈ చికెన్ ఫ్రై రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.